పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఏంటంటే, నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మీ పక్షమున ఉన్నాడు. నా పక్షంగా ఎవరున్నారు? నా పక్షంగా ఎవరున్నారు? నేను చెప్పుకుందామంటే ఒక మనుషుడు లేడు, నమ్మకస్తుడు. ఏదైనా సలహా తీసుకుందామంటే ఎవరు లేరు. నా జీవితం ఒంటరి అయిపోయాను, నా బిడ్డ బ్రతుకు అలాగే అయిపోయింది, నా కుటుంబం అలాగే అయిపోయింది, మేము ఒంటరిగానే అయిపోయాం, మాకెవరు లేరు. మా పక్షంగా ఎవరు మాట్లాడతారు? ఎవరు న్యాయం చేస్తారు? మాకు ఎవరు ధైర్యం చెప్తారని అనుకుంటున్నాం కదా. దేవుడే నీ పక్షముగా ఉన్నాడు. ఎస్, దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నీ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చునై ఉన్నాడు. అందుకనే నేను మీ పక్షముగా ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఆమేన్. సాగు జరుగుతుంది, విత్తనాలు వేయబడుతుంది, అవన్నీ మొలకలెత్తి విస్తారమైన పంట వస్తుంది. పంట ద్వారా ధన సమృద్ధి వస్తుంది. అంటే మీరు చేయు ప్రతి ప్రయత్నము, ప్రతి పనిలో ఆశీర్వాదము దేవుడు అనుగ్రహించినట్లుగా మీ వైపు టర్న్ అవుతున్నాడు అనమాట. చాలామంది అంటారు కదా, ఆయన చూస్తే, ఆయన ఒక్కసారి అలాగ చూసేటంటే చాలండి మా బ్రతుకు మారిపోతుంది. మా చెరువుల గురించి కానీ, మా వ్యవసాయం మీద కానీ, మా కంపెనీ వైపు కానీ దేవుడు ఒక్కసారి ఒక్క చూపు చూసాడంటే మేము పైకి లెగిసిపోతూ ఉంటారు చాలామంది. ఒక్కసారి చూడటం కాదు, నీ పక్షముగా ఉండి నిన్నే చూస్తాడు ఆయన. ఆయన అంతగా ప్రేమించి నీ వైపు చూస్తున్నాడు కనుక విత్తబడటం, దున్నబడటం, పంట కోయటం అన్నీ మీరు అనుభవిస్తారు. చాలామంది బాగా పండిన పంట దగ్గర లేకపోతే ఒక బోర్డు బొమ్మ పెడతారు, దిష్టి బొమ్మ. మంచి వెళ్ళా కడితే దానికి దిష్టి బొమ్మ పెడతారు. కొత్త కారు కొనుక్కుంటే దానికి ఏదో రాస్తారు, లారీ వెనకాల కానీ ఒక వెహికల్ నరదిష్టి తగలకూడదని, నరగోళ మంచిది కాదు, నన్ను చూసి ఏడవకరా, రకరకాలు రాస్తారు. ఈ చూపులు ఏవి నీకు పనికిరావు. దేవుడు నీ పక్షముగా ఉండగా నీ వాహనం చుట్టూ ఆయన దూతలు ఉంటాయి. దేవుడు నీ పక్షంగా ఉండగా నీ ఇంటి చుట్టూ ఆయన దూతలు ఉంటాయి. దేవుడు నీ పక్షంగా ఉండగా నీ ఆస్తి, పొలము, నీ యొక్క వ్యవస్థ చుట్టూ దేవుని దూతలు కంచి వేసుంటాయి. నీ పక్షముగా ఉన్నాడు గనుక నీ వైపు చూస్తున్నాడు. దున్నుట, విత్తుట, కోయుట అసలు బలమైన ఆశీర్వాదాలు. ఈ రోజు నుండి ఆయన మీ వైపు చూస్తున్నాడు, నీ పక్షముగా ఉన్నాడు. భయపడకు, ఏడవకు. బిడ్డను ఎత్తుకుని సాక్ష్యం ఇస్తావు. అడుగుతున్నావు కదా, ఇంటిలోకి వెళ్ళి కొత్త ఇల్లు కట్టి సాక్ష్యం ఇస్తావు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏడవకు. ఎన్నాళ్ళు ఏడుస్తావు? ఎంతకాలం ఏడుస్తావు? అయిపోయింది. ఆయన నీ పక్షముగా ఉండటమే కాదు, నీ వైపు చూస్తున్నాడు. నువ్వు పొలములో విత్తనాలు విత్తుతావు, అనుకోకుండా ఆశ్చర్యకరంగా భూమిని స్వాధీనపరచుకుంటావు.
నీ పితరుల స్వాస్థ్యం నీకు వస్తుంది. వచ్చేటప్పుడు అలాగే వస్తుంది. ఒక పెద్ద ఆయన అంటాడు, కొబ్బరికాయలోకి కోకోనట్లోకి వాటరు ఎట్లా వస్తుంది ఎవరికి తెలియదు. అది క్రైస్తవుడు ఆశీర్వదించబడటం కోకోనట్లోకి వాటర్ వచ్చినట్టు వస్తుంది. అలాంటి ఆశీర్వాదం చూడబోతున్నావు. ఆత్మదేవుడు నీకు తోడై ఉండును గాక. ఆమేన్. వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు వాగ్దాన వాక్యం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఇస్తున్న మాట మరి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యము గట్టిగా చదవాలి. ఒకవేళ మీకు బైబిల్ ఉన్నా లేకపోయినా నేను చదువుతున్నప్పుడు నాతో చెప్పండి. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైయుండునట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవునికి మహిమ కలుగును గాక. మీకు ఈ శుభవార్తను మోసుకొచ్చాను నేను. పరలోకమందుండి దేవుడిచ్చిన మాట ఏంటంటే, ఈ నెల ఆశీర్వాదము నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాడు. యెహోషువ ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నాడు. మోషేకి దేవుడు తోడుగా ఉన్నాడు. మోషే తర్వాత యెహోషువ నాయకత్వం చేశాడు ఇశ్రాయేలీయుల్ని నడిపించే విషయంలో. చూడండి, యెహోషువని చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు ఇశ్రాయేలీయులు. నువ్వే నాయకుడు, నువ్వు మాలో ఒకడవే కదా, ఏంటి నువ్వు చెప్తున్నావు, నీకు మాకు ఏంటి, నీకేంటి, నా స్పెషల్ ఏంటి, దేవుడు నాకు ఇలా చెప్పాడు, ఇది నాకు అది అంటే, లేదు మోషే నీ మీద ఉన్న ప్రేమకి నిన్ను నిలబెట్టాడు, కానీ నిన్ను దేవుడు ఎన్నుకోలేదు. ఏమనేవారు? దేవుడు నిన్ను ఎన్నుకోలేదు, దేవుడు నిన్ను కోరుకోలేదు. అన్నీ చెప్తున్నావు, దేవుడు నన్ను కోరుకున్నాడు, నాకు ఇది చెప్పాడు, అది చెప్పాడు, నా మాట ఏంటంటే అంటున్నావు. ఏమో నీ మీద మాకు అంత నమ్మకం లేదు. రకరకాలుగా చిన్నబుచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరిని చెప్పాలి? యెహోషువని. ఎవరిని? యెహోషువని చాలా తక్కువగా మాట్లాడుతున్నారు. అప్పుడు చాలా బాధ అయిపోయింది యెహోషువకి. బాధ అయ్యి దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవా, మరి ఈ సమయంలో మీరు నాయకత్వం ఇచ్చారు, నేను ఈ నాయకత్వం చేస్తుంటే నన్ను వీళ్ళెవ్వరు కూడా గౌరవించట్లేదు, మంచిగా మాట్లాడట్లేదని బాధపడినప్పుడు దేవాది దేవుడు యెహోవా దేవుడు యెహోషువతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోషువ భయపడకు, ఇశ్రాయేలీయులందరూ కన్నుల ఎదుట నేను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. ఇంకొకటి హల్లెలూయా చెప్పాలి. మనల్ని గొప్ప చేసేవాడు దేవుడు. మనందరికీ ఆ మాట చాలామందికి తెలియక మనకు మనమే గొప్ప తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఒకరిని మించి ఒకరు గొప్పలకు పోతుంటారు. చెవులి అది ఇలా పెట్టుకుందంటే ఇది ఇంకో 2 గొలుసులు కిందకి ఎడుతుంది. వారింత బంగారం వేసుకొచ్చారంటే నేను ఇంత బంగారం వేసుకొస్తాను. వారింత పెద్ద అంచు సారీ కట్టుకొచ్చారంటే నేను ఇంత బుటా సారీ కట్టుకుంటాను. వాళ్ళు ఈ జోళ్ళు వేసుకున్నారు, వీళ్ళు జోళ్ళు వేసుకున్నారని, వారు హెయిర్ స్టైల్ ఇలాగుంది, వారిది ఇలాగుంది, నేను ఇంకా గొప్పగా. ఏదో ఒక ఫంక్షన్లో అందరూ నీ గురించే మాట్లాడుకోవాలని ఉంటుంది నీకు.
కానీ అందరూ నీ గురించి చెడ్డగా మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు చాలా బాధ అయిపోతుంది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ యాత్రకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీవంటూ కొంచెం స్పెషల్గా ఉండాలి, పేరు తెచ్చుకోవాలని అనుకుంటావు. వ్యాపారంలో, వ్యవసాయంలో నేనే పండించాను, నా ఒక్క చేనే ఇంతగా పండిందని అందరి ముందు గట్టిగా నేను చెప్పించుకోవాలి అనుకుంటాం. కానీ నీ చేనుకే లేనిపోని పురుగులన్నీ వస్తాయి. అప్పుడు నీ మనసు బాగుపడిపోతుంది, నీ పంటే మునిగిపోతుంది. అందరి పిల్లల కంటే నా పిల్లలే పైన ఉండాలి, నా బిడ్డే పైన ఉండాలి, నా బిడ్డకే ఉద్యోగం రావాలనుకుంటాం. అందరికీ వస్తుంది కానీ నీ బిడ్డకే రాదు. బాగా గమనించండి. కొన్ని సమయాల్లో మనం అనుకుంటాం, అంటే రకరకాలుగా గొప్పలోకి వెళ్ళాలనుకుంటాం. అన్నదమ్ములు ఉంటారు, తమ్ముడిని కొంచెం పైకి తీసుకొద్దాం, తమ్ముడిని కొంచెం గొప్ప చేద్దామని వదిన గారు అనుకుంటుంది, అన్నయ్య అనుకుంటారు, చెల్లి అనుకుంటుంది, తండ్రి అనుకుంటాడు, మన వాళ్ళని మనం పైకి తీసుకొద్దామని. నువ్వు ఎంత చేస్తావో అంత దిగజారిపోతారు. ఒక మనిషిని గొప్పగా పైకి తీసుకురాలేరు. ఒక మనిషి ఒకరికి సహాయం చేసి వారిని గొప్ప వాళ్ళని చేయటం చాలా కష్టం. కానీ దరిద్రుని గొప్పవానిగా చేయటం దేవుని పని. ఆమేన్, హల్లెలూయా. బలహీనులను గొప్పగా చేయటం దేవుని పని. మా నాన్నగారికి దేవుని స్వరం వినపడింది. దేవుడిలోకి మార్పు చెందాక ఎక్కడ సేవ చేయాలండి అంటే ఇక్కడ ఉప్పులగుప్తాన్ని చేయమని పెద్దలు నిర్ణయించారు. మా సొంత ఊరు అది. మా నాన్నగారు సేవకుడిగా మారిన తర్వాత మేము చిన్నపిల్లలం. మా నాన్నగారు ప్రసంగం చేస్తున్నా ఆ ఊర్లో పెద్దలందరూ కూడా నాన్నగారిని అంతగా గౌరవించట్లేదు. పెద్దగా గౌరవించట్లేదు. ఎందుకంటే ఏంటి సడన్గా పాస్టర్ అయిపోయాడేంటి, ఏంటిది, ఏదో చెప్తున్నాడేంటి, మళ్ళీ ఏదో మతంలోకి మారిపోయాడేంటి, రకరకాలుగా చెప్పారు. అప్పుడు కుటుంబ ప్రార్థనలో నా తండ్రి ఏడ్చాడు, ప్రభువా అందరూ విలువగా చూడట్లేదు బాబు, ఎవరు విలువగా చూడట్లేదు, ఫోన్లండి వేరే ఊరైనా వెళ్ళిపోతాం మేము, వేరే ఊరు వెళ్ళమంటారా వద్దంటారా అని రోజు కుటుంబ ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నారు. అమ్మ ఏడుస్తుంది, వారి వెనకాల మేము చిన్నపిల్లలు మోకరించి ప్రార్థిస్తున్నాం. ఒకరోజు రాత్రి 3 రోజులకు 4 రోజులకు దేవుడు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి ఇప్పుడు మాకు ఆరాధన జరుగుతుంది చర్చ్. అక్కడ ఆ చర్చ్ ముందు ఎలక్ట్రికల్ పోల్ ఉంది, కరెంటు స్తంభం. ఒక రాత్రి దర్శనంలో ఆ ఎలక్ట్రికల్ పోల్ పైన దేవుని దూత దిగి వచ్చి నిలబడటం ఇలాగంటుంది అనమాట, చెయ్యేలాగా. ఇక్కడ బోధకుడు అయ్యా నువ్వు, ఇక్కడే బోధకుడు, ఇక్కడే బోధ చేస్తావు. హల్లెలూయా చెప్పండి. చూడండి, ఇక్కడే బోధకుడు నువ్వు, ఇక్కడే బోధ చేస్తావు అంటే గమ్మున మెలకు వచ్చేసింది నాన్నగారు. అప్పుడు అన్నారు, నాకు ఇలా దర్శనం వచ్చింది, ఇక్కడ బోధకుడివే అన్నాడు ఆయన. కనుక ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా దేవుడు ఎన్నుకున్నాడు, నేను పనిచేస్తానని చేశాడు. మరల తర్వాత నాన్నగారికి ఒక మంచి దర్శనం వచ్చింది, యాకోబు దర్శనం. భూమి నుండి ఆకాశమునకు నిచ్చెన వేయబడింది, దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారన్నాడు. ఈరోజు ఆ దర్శనాలన్నీ కూడా 100% మా ఇంటిలో, మా ఊరిలో దేవుడు నెరవేర్చాడు, జరిగించాడు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పండి. ఎవరు మనల్ని పైకి లేవనెత్తుతారు? ఎన్ని అవమానాల ముద్రలు పడినా, నీవు పాపి అని నిన్ను మీద ముద్ర వేసినా, దొంగని ముద్ర వేసినా, వాటన్నిటినీ పోగొట్టి నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి, గట్టి హల్లెలూయా చెప్పండి. నీకు చదువు ఉన్నా లేకపోయినా, అందం ఉన్నా లేకపోయినా, యోగ్యత ఉన్నా లేకపోయినా, నీకు బంధుబలం ఉన్నా లేకపోయినా, ఒంటరైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని కనుదృష్టి నీ మీద ఉన్నది. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు,
దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పాలి. మనల్ని ఆయన గొప్ప చేయాలి, కానీ మనకి మనం గొప్ప తెచ్చుకున్నది గొప్పలకు పోతే తిప్పలు పడాలంతే. నా ప్రియ సహోదరులరా, నువ్వు ఏడుస్తున్నావు కదా, నీ కుటుంబం కోసం ఏడుస్తున్నావు కదా, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, నీ పట్ల కార్యము ప్రారంభించాడు. నీ బిడ్డని గొప్ప చేయటం మొదలుపెట్టాడు ఆయన. గొప్ప ఎలా జరుగుతుందో కిందకి చదివితే తెలుస్తుంది. అప్పుడు దేవుడు ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటే ఇశ్రాయేలీలందరూ కూడా ప్రయాణం వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే యొర్దాను నది అడ్డు వస్తుంది. అడ్డు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెడతాడు. ఇదిగో ఇలా తీసుకొచ్చావు, నీకేం తెలుసు ఇలా తీసుకొచ్చావు, రకరకాలుగా మాట్లాడుతున్నారు బాబు అంటే దేవుడు అన్నాడు, ఇదిగో యాజకుల్ని మందసం పట్టుకుని పైకి ఎత్తమను, ఎత్తిన తర్వాత యొర్దాను నదిలోకి వెళ్ళమని వెళ్ళినప్పుడు వారు యొర్దాను నదిలో పాదం అలా టచ్ చేసిన వెంటనే నీళ్ళన్నీ ఆరిపోతాయి అన్నాడు. హల్లెలూయా. అహరోనుకి ధైర్యం వచ్చేసింది. బయటకు వచ్చి గుడారంలోంచి, ఇదిగో యాజకులు మీరు పైకి ఎత్తండి, మరి అందరూ సిద్ధపడిపోండి, మనము నది దాటి వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఏంటి బోర్డు కవర్లు చెప్తున్నామని అందరూ అన్నారు. బోర్డు కవర్లో ఏం కవర్లో మీరు చూద్దరు, కానీ దేవుడు నాతో మాట్లాడాడు. యాజకులు కాలు యొర్దాను నదిలో పెట్టగానే అది ఏకరాశిగా మారిపోతుంది అన్నాడు. చూద్దామని ఇశ్రాయేలీల ముదురులందరూ అహరోను దగ్గరికి వచ్చి నిలబడ్డారు. వారు యాజకులు మందసం పట్టుకుని వెళ్తూ ఉంటే ఏం జరిగిందో చూడండి, అక్కడ చదవండి కిందకి. వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసం, ఓ ఇశ్రాయేలీయులారా, సర్వలోకనాథుని నిబంధన మందసం మీకు ముందుగా యొర్దానును దాటబోచున్నది గనుక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తనకు చెప్పాడు, నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. గొప్ప చేయ మొదలు పెట్టడం అంటే నీ మాటకి శక్తిని దేవుడు ఇస్తాడు, నీ వాక్కుకి శక్తిని ఇస్తాడు. మన కుటుంబాల మధ్య కూడా మన మాటకి ఎప్పుడు విలువ ఉంటుంది చెప్పనా మీరు చెప్పండి. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో, నీ మాటకి చెప్పరే, చిన్నవాడమైనా కానీ నువ్వు చెప్పు అంటారు. నీ దగ్గర డబ్బులు ఉంటే, చిన్నదానమైనా కానీ మెడలో తాడుంటే నీ మాటకి విలువ ఉంటుంది. చేతికి గాజులున్నా, కాలు కడియాలన్నా, నడ్డికి వడ్డానం ఉన్నా నీ మాటకి ఎంతో విలువ ఉంటుంది. లేకపోతే భూతద్దాలు ఎట్టుకున్నట్టే నీ పరిస్థితి. హల్లెలూయా చెప్పండి. నీవు ఒక మంచి ఇల్లు కట్టుకుంటే నీ మాటకు విలువ ఉంటుంది. నీకు కొంత భూమి ఉంటే నీకు విలువిస్తారు. మరి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టడం అంటే నీ మాటకు జీవమును దేవుడిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పాలి. యెహోషువ అంటున్నాడు, నా మాట వినండి, దేవుడు నాతో ఉన్నాడో లేడో మీకు అర్థమవుతుంది. ఏంటి? మీరు మందసాన్ని ఎత్తుకుని ముందుకెళ్ళండి, యొర్దాను నదిలో నీళ్లు ఆరిపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి. సర్వలోకనాథుని మందసము, చదవండి కిందకి. 13వ వచనం దగ్గర ఎస్, సర్వలోకనాథుడగు యెహోవా. 13వ వచనం చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు, చూడండి, మోయు యాజకుల అరకాలు యొర్దాను నీళ్లను ముట్టగానే, అందరూ అండర్లైన్ చేసుకోండి, అరకాలు నీళ్లను ముట్టగానే, యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీరు ఆపబడి ఏకరాశిగా ఉండెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి, చప్పటి కొడుతూ చెప్పండి. దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెను. అప్పుడు అహరోను ఈ ప్రజలందరూ ఉన్నారు కదా, చూస్తున్నారు. యెహోషువ చెప్తున్నాడు, మీరు నడవండి. మందసం అరకాలు అంటే తెలుసా మీకు? అరికాలు. ఆమేన్. నీ పాదము తెల్లగా ఉంటుంది కదా కింద,
నీ పాదం అలా పెట్టగానే అడ్డుగా ఉన్న యోర్దాను దూరం అయిపోతుంది. అప్పుడు యోర్దాను నది పైనుండి వచ్చి నీరు అక్కడ ఆగిపోయింది. ఇలాగా అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు అన్నారన్నమాట, తిట్టిన వారందరూ యెహోషువ దగ్గరికి వచ్చి, నిజముగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీవు నిజమైన దేవుని సేవకుడవు, నీవు నిజముగా దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడివి. నా ప్రియ సహోదరులరా, ఇంతవరకు నీ బిడ్డకి విలువ లేదేమో, నీ భర్తకి విలువ లేదేమో, నీ కుటుంబాల మధ్య అన్నదమ్ముల మధ్య విలువ లేదు, నా బ్రతికి ఇలాగ అయిపోయిందని ఏడుస్తున్నావు కదా. దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టుతున్నాడు. దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాడు. దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టడం అంటే నీ బిడ్డకి ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, నీకు పాడి పంటలను ఇవ్వబోతా ఉన్నాడు, నీకు ఐశ్వర్య ఘనతలు ఇవ్వబోతున్నాడు, ప్రఖ్యాతి గౌరవాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఎక్కడ ఏడ్చి బతుకుతున్నావో అక్కడ దేవుడిని గొప్ప చేయ మొదలు పెట్టుచున్నాడు. ఆయన నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా ఎంత మాత్రం చేయడు. అన్నీ పోయి నేను ఏడుస్తున్నావా? నేనేం పాపం చేశాను, నేను అందరికీ మంచి చేశాను, నా దగ్గరికి వచ్చినప్పటికీ ఇంత దరిద్రం వచ్చింది ఏంటి అనుకున్నావేమో. అది కూడా ఆయన చూశాడు. నిన్ను గొప్ప చేయ మొదలు పెడతా ఉన్నాడు. నీ నోటి వాక్కు నిన్ను హెచ్చించే స్థితిలో అది న్యాయబద్ధముగా దేవుడు మాట ఇవ్వబోతున్నాడు. నీ మాటకి శక్తి కలుగుతుంది. హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పాలి. వారందరూ కూడా మందసం పట్టుకుని వెళ్తూ ఉంటే, చదవండి 5వ అధ్యాయంలో, అవతల వారు హడులిపోయారటండి. ఏంటి, యోర్దాను నది దాటి ఎలా వస్తున్నారు అంతమంది? ఎలా వస్తున్నారంటే వారు మందసమును పట్టుకుని వెళ్ళిపోయారు. చదువుదాం 5వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి, చూడండి, వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానునకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ధైర్యము లేక పారిపోయారు. హల్లెలూయా చెప్పాలి. దేవుడు గొప్ప చెయ్య మొదలు పెడుతున్నాడు. తెలివిలేని పనులు చేసావు, తెలివిలేని నిర్ణయాలు తీసుకున్నావు, అందుకే నీ బ్రతుకు ఇలాగ అయిపోయింది అని అంటున్నారు కదా. అవును, నేను తెలివిలేని నిర్ణయం తీసుకున్నాను, సరైన టైంలో రాంగ్ డిసిషన్ తీసుకున్నాను, ఏడుస్తున్నావు కదా. దేవుడు మరలా నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోర్దాను నది దాటేశారు. దాటి వెళ్ళిపోతుంటే రాజులు చెప్పుకుంటున్నారు ఏమని, ఇశ్రాయేలీయులందరూ ఎలా దాటారురా? అక్కడ యెహోషువ అని ఒకడున్నాడు, ఆ యెహోషువతోటంట దేవుడు మాట్లాడుతున్నాడట. అయితే యెహోషువని రమ్మని రాజులు యెహోషువ అని పిలుస్తున్నారు. ఆమేన్. అక్కడున్న రాజులందరూ ఎవరంటే చూడండి, అమోరీల పడమటి దిక్కునున్న అమోరీల రాజులందరూ సముద్రమునొద్దనున్న, చెప్పాలందరూ కూడా సముద్రమునొద్దనున్న కనానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయినాయి. ఆమేన్. దేవుడు నిన్ను ఎలా గొప్ప చేస్తాడంటే, నీ గురించి తక్కువగా లెక్కేసిన వారందరూ గుండెలు చెదిరిపోయేలాగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మనిషి ఫలానా వాని బిడ్డ ఈ స్థితిలో ఉందంటే, ఎస్, ఫలానా వాని బిడ్డే. ఆ మనిషికి దేవుడు తోడున్నాడు, దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. నిన్ను ఎవరైతే తక్కువగా చూశారో, మీ గ్రామస్తులను ఎవరు తక్కువగా చూశారో, మీ పల్లెల్ని ఎవరు తక్కువగా చూశారో, నీ చిన్న జీవితాన్ని, నీ యొక్క
పేదరికాన్ని ఎవరు తక్కువగా చూశారో అందులో నుండి గొప్ప ఒలీవ మొక్కలు రాబోతా ఉన్నాయి, గొప్ప అంజూరపు మొక్కలు రాబోతున్నాయి. అందరూ ఉన్న చోట లేచి నిలబడదాం. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, దేవుడు నీ బిడ్డను గొప్ప చేయ మొదలు పెట్టాడు. దేవుడు సన్నిధిలో ఏడుస్తున్నావు కదా, నీ సంతానం అంతటి మీద దేవుని దీవెన ఉండబోతావు. తెలుసు తెలియక తప్పిదాలు చేశానయ్యా, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నీ సన్నిధిలో నీ పాత్రగా వాడుకో. తెలుసో తెలియకు తప్పుడు నిర్ణయాలు తీసుకుని పాడైపోయాం బాబు అని ఏడుస్తున్నావా? దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. నీ బంధువుల ముందు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. నీ ఫ్యాకల్టీ ముందు దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. నీ స్టాఫ్ ముందు నిన్ను దేవుడు గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. ఎలాగవుతుంది అనుకుంటున్నావా? ఇది పరిశుద్ధాత్మునికి సాధ్యం. దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. నీ ఉద్యోగంలో నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. నీ వ్యాపారంలో దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం.